జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందుకోసం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకునే ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టీడీపీ నాయకులు మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కూడా కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కాస్త ఘాటుగానే కేసీఆర్ పాలనను విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు విరుద్ధంగా నడుచుకొని 4.5 ఏళ్ల పాలనను కేసీఆర్ వృధా చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అనైతిక చర్యలకు పాల్పడినట్లు దేవేందర్ గౌడ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్ రాచరిక పాలన కొనసాగించారని అన్నారు. అసలు తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలిగేలా టీఆర్ఎస్ పాలన సాగిందన్నారు. యువశక్తి, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న వాటిని కేసీఆర్ వినియోగించుకోలేకపోయారని అన్నారు. తెలంగాణ ప్రజలను కులాల పేరిట వేరు చేస్తూ విభజించు పాలించు అన్న ఆంగ్లేయుల సూత్రాన్ని కేసీఆర్ అమలు చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ అనైతిక రాజకీయాల గురించి తెలంగాణ ప్రజలు గుర్తించారని, వారు తిరగబడక ముందే రాజకీయాల్లోంచి తప్పుకుంటే బాగుంటుందని హితవు పలికారు. అయితే మీరు ఎక్కడున్నా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానంటూ దేవేందర్ గౌడ్ లేఖను ముగించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.